గత 2 రోజుల నుండి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో నంద్యాల పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ, సామ్నగర్, చామకాల్వ ప్రాంతంలో వరద ఉధృతి వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు తెలియజేశారు. ముందస్తుగా నీటికి అడ్డుగా ఉన్న గుర్రపు డెక్కలను తొలగించడంతో నీటి ప్రవాహంలో అడ్డు లేదని, హౌసింగ్ కాలనీకి వెళ్లే దారిలో ఉన్న బ్రిడ్జి దిగువ ఉండడంతో నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం బ్రిడ్జి నిర్మించాలని వైసీపీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా స్థానిక ప్రజలను వార్డు కౌన్సిలర్లు మేస చంద్రశేఖర్, సోమశేఖర్ రెడ్డి అప్రమత్తం చేశారు. నువ్వు కానీ నా ఎన్నికిరా నువ్వే పోతున్నావు నాకంటే ముందు ప్రాబ్లం ఉంటే అడగరు. మీకు ఫుడ్ అంటే ఏమన్నా కావాలంటే మనకి మళ్ళా పిలిస్తే పలకను. నువ్వు వాడుకునే నీళ్ళు ఇట్లా గంటకు 2 గంటల సేపు ఇస్తాయంట. తర్వాత చెప్తామని. మహానందిలో ఎక్కువ వర్షాలు పడడం వలన ఈ బ్రిడ్జి నీళ్ళు నిన్న కూడా చాలా బ్రిడ్జి దగ్గరికి రావడం జరిగింది. నిన్న అడ్డపన్న చెత్త అంతా జేసీబీ పెట్టి దీన్ని అంతా క్లియర్ చేయడం జరిగింది. మున్సిపాలిటీ నుంచి జేసీబీ పంపించారు. అట్లే వర్కర్స్, కేసీ కెనాల్ వర్కర్స్, మన మున్సిపాలిటీ వర్కర్స్ కలిసి నిన్న దీన్ని అంతా క్లీన్ చేసి గుర్రపు డెక్ అంతా అడ్డపడినది, వాటర్ పైకి వస్తాయని ఉద్దేశం అంతా క్లీన్ చేయడం జరిగింది. మళ్ళీ నైట్ వర్షాలు పడడంలో నిన్నైతే వాటర్ తగ్గిపోయింది. మళ్ళీ వర్షాలు పడడంలో ఇప్పుడు మళ్ళీ నీళ్ళు ఎక్కువ పడుతున్నాయి. ఇక్కడ బ్రిడ్జి వాటర్ ఎక్కిందంటే హౌసింగ్ బోర్డులోకి ఎప్పుడు వర్షాలు పడినా కూడా వాళ్ళు నిద్రలేని రాత్రులు గడవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ బ్రిడ్జి హైట్ లేకపోవడం వలన ఇక్కడ నీరు ఫ్లో అనేది తగ్గిపోతుంది. కాబట్టి హౌసింగ్ బోర్డు వాసులు ప్రతిసారి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. వర్షం వస్తే ఇంకా వాళ్ళు రాత్రులు మేల్కొని ఎప్పుడు నీళ్ళు వస్తాయనే ఇబ్బందులలో ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని ఇక్కడ ఒక బ్రిడ్జి హైట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కొత్త బ్రిడ్జి నిర్మాణం చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ రాకపోకలు కూడా ఎన్నో స్కూల్స్ ఉన్నాయి.
ఈ స్కూల్స్ దగ్గర కూడా ఎంతోమంది విద్యార్థులు రాకపోకలు సాగించడం జరుగుతుంది. టౌన్లో నుంచి పెద్ద పెద్ద స్కూల్స్, ఇక్కడ గుడిషెపట్టి స్కూల్ అయితేనేమి, చైతన్య స్కూలు, ఇంకా ఒక బ్యాంక్ కోచింగ్ సెంటర్ ఉంది. టౌన్లో నుంచి కూడా ఎక్కువ మంది బ్రిడ్జ్ మీద రాకపోకలు సాగిస్తున్నారు. అదే కాలనీ ప్రజలు కూడా ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ఇక్కడ బ్రిడ్జి ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. శ్యామ్నగర్లో ఈ వరద అనేది ప్రతి సంవత్సరం వచ్చేది. ఎందుకంటే ఈ నీళ్ళైనా కానీ ఇక్కడ వర్క్ జరుగుతుంటే కాలువ, చామ కాలువ సైడ్లో ఆ కాలువలో కట్ చేయడంలో జేసీబీ తీసుకొచ్చి ఇక్కడ నీళ్లు చిన్న దావబట్టినాయి. ఈ వర్క్ జరుగుతుంది కాబట్టి ఏం నీళ్ళు ఏమి ఆడ ఇంకా ఎక్కినారంటే ఈ ఇళ్ళలో నుంచి తరలించి మేము ఎస్బీఐ స్కూల్లో పెట్టేటోళ్ళము. ఇంకా ఎక్కినారంటే మేము అక్కడ భోజనం ఏదైనా అవసరమేనంటే వాళ్ళకి ఏర్పాటు చేసి మేము అన్నీ చేయగలుగుతాము. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా అంతే వరద వచ్చినప్పుడంతా మేము ఇక్కడ భోజనాలు, టిఫిన్లు అన్నీ చేసి మేము పెడతాము. ఇప్పుడు కూడా ఇంకా ఎక్కినారంటే కానీ అదే మాదిరిగా చేస్తాము మేము. ఎందుకంటే ఇప్పుడు నీళ్ళు కొంచెం తక్కువనే, వాటర్ కొంచెం తక్కువ వస్తున్నాయి. ఎక్కినారంటే కానీ అదే మాదిరిగా ఇలా తరలించి ఇక్కడ లేకుండా ఎస్పీఐ స్కూల్లో పెట్టి మేము అక్కడ భోజనాలను ఏర్పాటు చేసి వాళ్ళందరికీ మా శ్యామ్నగర్లో 26 వార్డులో అందరికీ సేవ చేస్తాం. మేము ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా మన నంద్యాలకు శ్యామ్ కాలువ చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. మా శ్యామ్ నగర్ మరియు సరస్వతి నగర్ ఏరియాలో కూడా నీరు ఉధృతంగానే ప్రవహిస్తుంది. ఏమంటే ఇంతకుముందు మేము ఈ బ్రిడ్జి బాగా హైట్లో కట్టడము, సిమెంట్ రోడ్లు వేయించడం వలన ఈ వరద ముప్పు నుంచి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. అందుకు మేమందరం కూడా మా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ వరద నీరు కొద్ది 2-3 గంటల సేపు పెరగొచ్చనే ఉద్దేశంతో ఇరిగేషన్ అధికారులు అడిగితే తెలియజేయడం జరిగింది. కాబట్టి మా వార్డు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే మేము కూడా వెంటనే స్పందించి ఇక్కడికి వస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. మా వార్డు ప్రజలందరికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా కానీ నీళ్లు పూర్తి ఎక్కువ వస్తే వెంటనే నాకు కాల్ చేయమని చెప్పి తెలియజేస్తున్నాము. మున్సిపల్ అధికారులకు కూడా ఈ సమస్య గురించి తెలియజేయడం జరిగింది. ఏ సమస్య అయినా సరే అధికారుల ద్వారా మరియు మేము వ్యక్తిగతంగా కూడా వెంటనే స్పందిస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు మన చాంకాలకు వాటర్ రావడము, ఇది గత మన నంద్యాలలో అకాలంగా నీళ్లు వదలడంతో ఎవరు నిర్లక్ష్యమో తెలియదు. కానీ పైన వరదలు వచ్చినాయని చెప్పారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతం అంతా జలమయమైంది. మా పకీర్పేటలో 24 వార్డులో పకీర్పేటలో అయితే మాత్రం చాలా వాటర్ రుద్రంగా ప్రవర్తిస్తూ ఉంది. సుమారుగా ఒక 50 ఇళ్ళు నీట మునగడం జరిగింది. అందులో చాలా మందికి కొంతమందికి వాటర్ అంతా రావడంతో బియ్యము, తర్వాత వాళ్ళ నిత్యావసర సరుకులన్నీ నానిపోవడం జరిగింది. కానీ ఇది అకాలంలో అధికారులు తొందరగా ఇది స్పందించి ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఇంకా చూడాలని, వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు అందించాలని మేము వైఎస్ఆర్సీపీ తరఫున కోరుకుంటున్నాము. అదే మాదిరిగా మా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి నేను సెల్ ఫోన్ ద్వారా విషయం తెలియపరిచినాను. వారు మాత్రము తొందరగా పోయి మన వార్డులో ఏదైనా ఇబ్బంది ఉన్నా ఈ పేద ప్రజల పక్షంలో ఉండి వారికి మీ చేతశక్తి కాడికి సహాయం అందించండి, నా వంతు కూడా సహాయం అందిస్తానని మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన మాటతోనే మేము ఇక్కడ వార్డులో ఇంత పెద్ద ఇబ్బంది వచ్చినప్పటికీ ప్రజలకు మేము ఖచ్చితంగా అందుబాటులో ఉంటాము. అదేవిధంగా వార్డు కౌన్సిలర్ అయినటువంటి షేక్ షైనాజ్ గారు, అదేవిధంగా నేను ఈ యొక్క మా లోతట్టు ప్రాంతం జలమయం కావడంతో మేము చాలా బాధపడడం జరిగింది. వీరికి ఏదైనా కానీ మా చేతశక్తి కాడికి సహాయం అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి సర్కార్ కూడా మన కరకట్ట కానీ ఏదైనా నిర్మాణం చేస్తే వీరికి ఇంకా బాగుంటుంది. తొందరగా ఉన్నటువంటి నాయకులు ఖచ్చితంగా స్పందించి ఈ పేద ప్రజలకు వారికి పునరావాసం కలిగించి మంచి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నుంచి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి పకీర్పేట ప్రజలకు నేను చెప్పవలసింది ఏంటంటే, ఇది వాటరు ఎక్కువ ఉండడంతో ఏదైనా కానీ వారి యొక్క ధన ప్రాణాలను జాగ్రత్తగా కాపాడుకోవాలని, అదేవిధంగా నేను అధికారులను కూడా కోరుకోవడం ఏమిటంటే, వారు ఖచ్చితంగా ఈ నీటిని రాకుండా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఇక మీదట ఏదైనా కరకట్ట ఏదైనా నిర్మాణం చేస్తే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలు కూడా దీన్ని గమనించి ఖచ్చితంగా వీరి యొక్క
జాగ్రత్తగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఏరియా సాయిబాబా నగర్ పక్కిరిపేట మాది. పక్కిరిపేట పొద్దుంటే నిన్నట్టుంటే నీళ్ళు వస్తున్నాయి సార్, ఎవరు వచ్చి చూడలేదు. మేము రెహమతుల్లా అన్నకు ఫోన్ చేసి అన్న మా ఏరియాకి నీళ్ళు వచ్చినాయన్న, మాకు ప్రస్తుతానికి మాకు తిండికి కూడా ఏం లేదు, మేము అందరం బయటకు వచ్చి కూర్చున్నాం అని చెప్పి అన్నకు ఒక్కసారి ఫోన్ చేసినాను. మా ఏరియాకి వచ్చినాను. మా రెహమతుల్లా అన్న అంటే మా ఏరియా కౌన్సిలర్ ఆయన మా ఏరియాకి వచ్చి అందరి నీళ్ళు నింబడిపోయి చూసి ఆయన మాకు అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అన్న భోజనాలకు చెప్పినాడు. అదొకటి సంతోషం మాకు. మా ఇళ్ళకి నీళ్ళు వచ్చినా మాకు సహకరించే మనుషులు ఉండారు అనే ధైర్యం మాకుంది. అట్లనే ప్రభుత్వం కూడా ఆయనకు సహకరించి మాకు ఆయన తరఫుంటే మాకేమన్నా మంచి చెడ్డ చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ